ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో వారకు రెడీ అయింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసే టార్గెట్ గా బరిలో దిగబోతోంది. లక్నోలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడబోతోంది. సీజన్లో ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయింది. పాయింట్ల పట్టికలో కాస్త మెరుగైన పొజిషన్ ను అందుకోవడమే ఎస్ఆర్హెచ్ టార్గెట్. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2016 తర్వాత టాప్ 2లో నిలవలేదు. లీగ్ దశ ముగిసే వరకు టాప్ 2లో కంటిన్యూ అవడమే టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఖాతాలో 17 పాయింట్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ తో లక్నోలోనే ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 21 పాయింట్లు ఉంటాయి. గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్ల కంటే ఎక్కువగా సాధించే అవకాశం లేదు. ముంబై ఇండియన్స్ 18 పాయింట్ల కంటే ఎక్కువ పాయింట్లు ఖాతాలో వేసుకోలేదు. పంజాబ్ కింగ్స్ గరిష్టంగా 21 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దీంతో చివరి 2 లీగ్ మ్యాచ్ల్లో గెలిస్తే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగా ఉంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నాడు. ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. సీజన్లో ఇప్పటికే 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఫిల్ సాల్ట్ పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 3వ స్థానంలో ఎవరాడతారనేది ఆసక్తికరంగా మారింది. గాయపడిన దేవదత్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రజిత్ పాటీదార్ ఫామ్ ఆర్సీబీని టెన్షన్ పెట్టిస్తోంది. సీజన్ ఆరంభంలో మాదిరిగా పాటీదార్ రాణించలేకపోతున్నాడు. తొలి 5 మ్యాచ్ల్లో రజిత్ యావరేజ్ 37.2. చివరి 5 మ్యాచ్ల్లో మాత్రం యావరేజ్ 10.6కు పడిపోయింది. ఫిట్నెస్ ట్రబుల్స్ ను ఫేస్ చేస్తున్న హేజిల్వుడ్ ఇంకా జట్టులో చేరలేదు. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, లుంగి ఎంగడిపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా సేవలు ఆర్సీబీకి కీలకం కాబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ప్లే ఆఫ్స్ రేసులో లేనందున స్వేచ్ఛగా ఆడే అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న ట్రావిస్ హెడ్ ఆర్సీబీపై బరిలో దిగబోతున్నాడు. గతేడాది మాదిరిగా హెడ్ ఈసారి ఆకట్టుకోలేకపోతున్నాడు. గత సీజన్లో 40.5 యావరేజ్ తో పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో యావరేజ్ 28.1 మాత్రమే. గతేడాది ట్రావిస్ షేక్ జోడీ యావరేజ్ 49.4. ఇప్పుడు యావరేజ్ 36.5 మాత్రమే. సీజన్ ఓపెనర్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 171 పరుగులు జోడించారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి పర్ఫార్మెన్స్ ను రిపీట్ చేయలేకపోయారు. ఇషాన్ కిషన్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. సెంచరీ తర్వాత నిరాశపరుస్తూనే ఉన్నాడు. క్లాసెన్ పై ఎక్కువగానే భారం పడుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, జైదేవ్ ఉనాద్కత్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి.